నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు బెట్టింగ్ యాప్స్ డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపుతామన్న రేవంత్ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నట్టు శాసనసభలో ప్రకటన శాంతి భద్రతలపై దుష్ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై రేవంత్ మండిపాటు ఉప ఎన్నికలు వస్తాయన్న కలలు నెరవేరబోవని స్పష్టీకరణ ధరణిపై శాసనసభలో వాడివేడి చర్చ అనుభవదారు కాలం జమాబందీపై బీఆర్ఎస్ అభ్యంతరం రైతు హక్కులు కాపాడుతున్నామన్న సర్కార్ అభివృద్ధిలో ఏపీ జిల్లాలో పరుగులు పెట్టాలన్న సీఎం జోన్ల వారీ కార్యాచరణపై కలెక్టర్లతో సమీక్ష తలసరి ఆదాయం పెంచాలని దిశానిర్దేశం మద్యం కుంభకోణంపై సమగ్ర విచారణ దిశలో ఏపీ సర్కారు అడుగులు అమిత్ షాతో చర్చించిన అంశాలను సీఎంకు వివరించిన కృష్ణదేవరాయలు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై క్రైస్తవ సంఘాల ఆందోళన సమగ్ర విచారణకు ఏపీ సర్కారు ఆదేశాలు వాస్తవాలు తేలుస్తామన్న అనిత అత్యాచార కేసులో అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పుపై స్టే న్యాయమూర్తి వ్యాఖ్యలు అత్యంత అమానవీయంగా ఉన్నాయన్న సుప్రీంకోర్టు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గుట్కా వంటి నిషేధిత పదార్థాల సరఫరాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రోత్సహించిన ప్రకటనల్లో పాల్గొన్న కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు అందుకు సిట్ ఏర్పాటు చేస్తున్నామని శాసనసభలో ప్రకటించారు శాంతి భద్రతలపై దుష్ప్రచారం చేసి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని ప్రతిపక్షంపై సీఎం మండిపడ్డారు ఎవరెంత కోరుకున్నా ఎన్నికలు ఇప్పట్లో రావని స్పష్టం చేశారు తెలంగాణలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో స్పష్టం చేశారు గుట్కా వంటి నిషేధిత పదార్థాలు ఆన్లైన్ బెట్టింగ్ రమ్మీ నిరోధానికి సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు వచ్చే శాసనసభ సమావేశాల్లో అవసరమైతే చట్ట సవరణ చేసి శిక్షలు పెంచుతామని ప్రకటించారు ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష అదేవిధంగా గుట్కా ఇట్లాంటివి కూడా నిషేధిత పదార్థాలను కూడా ఈరోజు మార్కెట్లో బాగా సరఫరా జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది అధ్యక్ష వాటికి ప్రచారం కల్పించిన వాళ్ళను పిలిచి పోలీస్ స్టేషన్లలో విచారించడం జరిగింది ఎవరైనా ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన ప్రకటనలకు సహకరించిన నిర్వహణలో భాగస్వాములైన ఎవరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేస్తున్నాము తద్వారా అందరినీ కఠినంగా అణచివేయడమే కాకుండా చర్యలు తీసుకుంటామని తమ ద్వారా తెలియదలుచుకున్న అధ్యక్ష శాంతి భద్రతల విషయంలో గత ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా ఉందో అందరికీ తెలుసునని రేవంత్ రెడ్డి అన్నారు న్యాయవాద దంపతులను నడి రోడ్డుపై చంపేస్తే ఇప్పటికీ చర్యలేవని విమర్శించారు మహిళలపై దాడుల విషయంలో గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ 4వ స్థానంలో ఉందన్నారు జూబ్లీహిల్స్ పబ్ కేసులో భారాస నాయకుడి కుమారుడే ఉన్నా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని వార్తలొచ్చాయని తెలిపారు శాంతి భద్రతలపై దుష్ప్రచారం చేసి పెట్టుబడులను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భారాస ముఖ్య నేతలు ఇద్దరూ పోటీపడి మరీ దుష్ప్రచారం చేస్తున్నారని అది తమకు తలనొప్పిగా మారిందన్నారు శాసనసభలో ఇద్దరి మధ్య పోటీ ఉండగా మండలిలో మరో సభ్యురాలు తయారయ్యారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు శాంతి భద్రతలు పెట్టుబడిదారులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి ఈ రోజు ఏ మంచి పని చేపడదామన్నా దానికి ఒక దురుద్దేశాన్ని ఆపాదించి ఈ రోజు మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష మీ స్వార్థం కోసం ఈ ప్రభుత్వం విఫలం చెందింది అని చిత్రీకరించాలన్న ఆలోచనతోని ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద చేసే దాడిలో భాగంగా తెలంగాణ అభివృద్ధి మీద కూడా మీరు యాసిడ్ దాడులు చేసే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వచ్చిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయి ఇది జరిగితే ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేకూరుస్తుందా కడుపు నిండా విషం పెట్టుకొని ఎందుకు ఈ మాటలు ఎన్నికలు అనేవి 2029లో వస్తాయి అధ్యక్ష వాళ్ళ తాపత్రయపడ్డంత మాత్రాన వాళ్ళు ఆవేదన చెందినంత మాత్రాన వాళ్ళు హడావిడి పట్టినంత మాత్రాన ఒక సంవత్సరం రావు అధ్యక్ష ఎలక్షన్లు పరిశ్రమలకు భూసేకరణపై బహిరంగ చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు గచ్చిబౌలిలో భూములకు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేదన్న ఆయన అక్కడ అభివృద్ధి చేద్దామంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు గచ్చిబౌలిలో భూమి మీరేం చేయొద్దని 25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు నేను వచ్చినంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని
అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత జీవరాశులు ఉన్నట్టు, జింకలు పులులు సింహాలు లేవా అధ్యక్ష, ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని చెప్పిన రేవంత్ రెడ్డి గజ్వేల్ ఎమ్మెల్యే వచ్చినా సహకరిస్తానని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టులో ఉన్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రస్తావించడంపై బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని సీఎం సభలో ప్రస్తావించడం సబబు కాదని తెలిపారు. హరీష్ రావు వ్యాఖ్యలతో విభేదించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంటులో న్యాయ వ్యవస్థపై కూడా చర్చలు జరుగుతాయని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు బయట చేసే వ్యాఖ్యల్ని సీఎం ప్రస్తావించారు తప్ప వేరే మాట్లాడలేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంత్రుల వ్యాఖ్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. కనీసం నిరసనకు అవకాశం ఇవ్వాలన్నారు. ఒక అంశంపై చర్చ పూర్తయి మరో అంశంపై చర్చ తీసుకున్న తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ వర్తించదని శ్రీధర్ బాబు చెప్పారు. ఈ దశలో స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌలన్ షెక్దర్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను అందువల్ల మీతో కోరుతున్నా, ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క ఉత్తమ్ కుమార్ గారు, ఈ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష, బయట వారు టీఆర్ఎస్ సంబంధించిన వారు మాట్లాడి శాసనసభ్యులను బెదిరిస్తా ఉన్నారని మాట్లాడింది తప్ప తీర్పుకు సంబంధించి కానీ న్యాయస్థానంలో ఉన్న అంశం గురించి మాట్లాడలేదు అధ్యక్ష. న్యాయస్థానం పేరే తీయలేదు అధ్యక్ష. ఈ సభ పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు వారు. తెలంగాణ శాసనసభలో ధరణి పోర్టల్పై అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. భూభారత్లో మళ్లీ అనుభవదారు కాలం జమాబందీ తేవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల పాత సమస్యలు పునరావృతమవుతాయని వివరించారు. పల్లా రాజేశ్వరరెడ్డి అవాస్తవాలు మాట్లాడారని మంత్రులు మండిపడ్డారు. భూ సంస్కరణల ద్వారా 24 లక్షల మంది పేదలకు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం భూములు ఇస్తే వాటిని పార్ట్ బిలో పెట్టి బీఆర్ఎస్ హయాంలో ఇబ్బంది పెట్టారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. భూభారతే రిఫరెండంగా ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొంగులేటి చెప్పగా అందుకు సిద్ధమేనని పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. మరలా ఇలా అనుభవదారు కాలం పెట్టి వాళ్ళ పేర్లు రికార్డ్ చేయడం అంటే మళ్ళా కౌలుదారుల పేర్ల మీద వివాదాలు సృష్టించడం తప్ప మరొకటి కాదు. జమాబందీ అనేది 2011-12 నుంచే మొత్తం బంద్ అయిపోయింది. మళ్ళా ఇలా జమాబందీ పేరులో మళ్ళొక దుకాణం తెరిచిండ్రు ఇలా భూభారత్లో. మీరు 2020లో చట్టాన్ని చేసి మీరు దిగిపోయేంత వరకు ఆ చట్టానికి సంబంధించిన రూల్సే ఫ్రేమ్ చేయని మీరు భూభారత్ని మేము 2025 జనవరి 4వ తారీఖున చట్టం తీసుకొచ్చి రూల్స్ ఫ్రేమ్ చేసి పెడుతున్న మమ్మల్ని ఏదైతే మీరు మాకు చూపిస్తుంటే అసలు మిమ్మల్ని ఎలా ప్రజలు అర్థం చేసుకుంటారో మీరు అర్థం చేసుకోవట్లే. ప్రజల సమక్షంలో జమాబందీ అని రెవెన్యూ సదస్సు పెట్టి చేయటం కరెక్టా, లేకపోతే 4 గోడల మధ్యలో అడ్డగోలుగా ధరణి చట్టం తీసుకొచ్చి అందులో ఎంట్రీ చేసుకోవటం కరెక్టా? ఏది కరెక్ట్ అధ్యక్ష? కాంగ్రెస్ ప్రభుత్వంలో కమిషన్లు తీసుకుని బిల్లులు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు శాసనసభలో దుమారం రేపాయి. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి ప్రభుత్వం పని తక్కువ ప్రచారం ఎక్కువ అంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యల్ని తప్పుపట్టిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలాంటి చవకబారు మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఇదే అంశంపై జోక్యం చేసుకున్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కమిషన్లు లేకుండా పనులు జరగడం లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం చెబుతూ కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేయగా బీఆర్ఎస్ సభ్యులు ప్రతినినాదాలు చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రతిపక్ష సభ్యులు శాసనసభను రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కమిషన్ తీసుకున్నారంటున్న కేటీఆర్ నిరూపించాలని లేదంటే సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు ఇంటరప్షన్లు అయినాయి, ఎన్నిసార్లు మంత్రులు అంత ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్? మంత్రులు సార్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ డిస్కషన్, డిబేట్, డిసెంట్. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. ఓ సభ్యతగా మాట్లాడతాడు కూడా ఆశించాను. 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు పనులు చేపించి బిల్లు లేకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నానా బాధపడుతూ రాష్ట్రం కోసం అటు తిరిగి ఇటు తిరిగి సెకండరీ చుట్టూ తిరిగి నానా బాధపడుతున్నారు. మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు. ఐ ఛాలెంజ్ కేటీఆర్,
Now you have to prove that what the statement what you made. ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే 30% అనే అనుచిత వ్యాఖ్య చేసినో దాన్ని రికార్డుకి వెళ్ళి డిలీట్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో విద్యారంగం అభివృద్ధికి ప్రత్యేక విధానం తేవాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యారంగంపై శాసన మండలిలో జరిగిన చర్చకు సమాధానమిచ్చిన సీఎం విద్యారంగంపై సూచనల కోసం కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ చైర్మన్గా ఐఏఎస్ను నియమించామన్నారు. విద్యా కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సలహాలు ఇచ్చిందన్నారు. విద్యారంగంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అధమ స్థానంలో ఉందన్నారు. ప్రతి స్థాయిలో విద్యారంగం రోజురోజుకు క్షీణిస్తోందని చెప్పారు. లోతుగా విశ్లేషించి విద్యారంగంలో సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ కోణంలో ఆలోచన చేసినంతకాలం విద్యారంగం ప్రక్షాళన కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఒక విద్యార్థి మీద 1,08,000 రూపాయలు డే స్కూల్ పిల్లల మీద పెడితే 96,000 రూపాయలు రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకునే పిల్లల మీద మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. అంటే ప్రభుత్వ పరంగా ఈ సంవత్సరం మనం కేటాయించిన బడ్జెట్ దాదాపుగా 23,108 కోట్ల అధ్యక్ష. బడ్జెట్ లో 8% ఈసారి కేటాయించినది అధ్యక్ష. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. యావరేజ్ ఒక స్టూడెంట్ కు ₹1,00,000 సంవత్సరానికి ఈరోజు మనం ఖర్చు పెట్టినా మన విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలు ఇంతగా పడిపోవడానికి కారణం ప్రభుత్వాలే కాదు, తెలంగాణ సమాజం కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని మీద సమూలమైన మార్పులు తీసుకురావడానికి అవసరమైన ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ప్రభుత్వం ప్రక్షాళన చేసి ప్రభుత్వం ఏదైనా సాధిస్తే దానివల్ల మాకు రాజకీయంగా నష్టం అనుకొని మనం రాజకీయ నేపథ్యంలో రాజకీయ కోణంలో ఈ ఆలోచనలు చేసినంత కాలం మనం విద్యను ప్రక్షాళన చేసే పరిస్థితులు ఈరోజు తక్కువగా కనిపిస్తున్నాయి. అదే ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు అభివృద్ధితో పరుగులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజున జోన్ల వారీగా జిల్లాల కార్యాచరణ ప్రణాళికలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లా కేంద్రాల్లో మౌలిక వస్తుల కల్పనపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అన్ని ప్రాంతాల్లో తలసరి ఆదాయం, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా చూడాలని ఆదేశించారు. 2వ రోజు కలెక్టర్ల సదస్సులో జిల్లాల ప్రగతిపై చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత జోన్ 1 పరిధిలోని 6 జిల్లాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ల నుంచి 2025-26 కార్యాచరణ ప్రణాళిక తీసుకున్న ఆయన జిల్లా స్థాయిలో పాలనపై సూచనలు చేశారు. కొత్తగా ఏర్పడిన అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కలెక్టరేట్లతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. అల్లూరి జిల్లాను పూర్తిగా సేంద్రియ సేద్యం దిశగా ప్రోత్సహించాలని, విశాఖ, అనకాపల్లి జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా కలెక్టర్లు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. వచ్చే ఏడాదిలోపు నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. విశాఖలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కోసం VMRDA భవనాలను సిద్ధం చేసినట్లు ఆ జిల్లా కలెక్టర్ చెప్పగా వచ్చే నెలలో ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. విశాఖపట్నానికి కావాల్సిన కూరగాయలను అనకాపల్లి, అల్లూరి జిల్లాల నుంచి పంపేలా కలెక్టర్లు ప్రణాళిక రచించాలని సూచించారు. అల్లూరి జిల్లాల్లో 1,00,000 మంది గిరిజనులు, 35,000 మంది పిల్లలకు ఆధార్ కార్డులు లేని విషయాన్ని గుర్తించిన చంద్రబాబు వెంటనే వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. విశాఖపట్నం ఆ జోన్లో మెయిన్ సెంటర్గా ఉండి 5 జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఎటు చూసినా ఒక మాండ్యం లేకుంటే అరకు, ఈ 2 కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఇక్కడ అన్నిటికీ లెస్ దెన్ అన్ అవర్ జర్నీ. విశాఖపట్నం ఒక హబ్గా తయారు కావాలంటే కనీసం ఒక 5,000 రూమ్స్ ఉండాలి. అనకాపల్లిలో కూడా హోటల్స్ ఉండాలి, విజయనగరంలో ఉండాలా, విశాఖపట్నం, శ్రీకాకుళం ఉండాలి, నైట్ హాట్ అక్కడే ఉండాలి, ఇక్కడ రాకూడదు. అరకు ఇవన్నీ కూడా రావాలి. అక్కడి నుంచి ఎవ్రీ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యున్సీ ఇండస్ట్రియల్ పార్క్స్ మీరు తయారు చేయాలి. 1 ఎంటర్‌ప్రెన్యూర్ 1 ఫ్యామిలీ, దీన్ని వర్కౌట్ చేసుకొని మీరు నాకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. జోన్ 5లోని కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు, సత్యసాయి జిల్లాల్లో స్థూల ఉత్పత్తి పెంపునకు సీఎం సూచనలు చేశారు. డ్రోన్ టెక్నాలజీని వినియోగించి వ్యవసాయ రంగంలో ఎంత అభివృద్ధి సాధించారో కేస్ స్టడీస్ వివరించాలని కోరారు. ఉద్యాన ఉత్పత్తులకు తగిన ధర వచ్చేంత వరకు వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ ఉంచుకునే సౌకర్యాలను పెంచాలన్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను కూడా పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు. కర్నూలు జిల్లాకు నీటి సమస్యను నివారించే ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. అనంతరం
తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల కార్యాచరణపై మాట్లాడిన చంద్రబాబు గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా వీరపాండియన్, అదనపు ప్రత్యేక అధికారిగా విజయరామరాజును నియమించారు. విశాఖ, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, కర్నూలు నగరాల్లో కనీసం 5,000 హోటల్ రూములు అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు. కాకినాడ సముద్ర తీరంలోని 1,246 ఎకరాల స్టార్ భూములను కాలుష్యరహిత పరిశ్రమలకు రిజర్వు చేయాలని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు సమాజంలో ఏ ఇజం లేదు, టూరిజమే ఉందని తాను చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ అసెంబ్లీలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రస్తావించడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో గుర్తు చేశారు. నాడు ఏ ఇజం లేదన్న తన వ్యాఖ్యలపై కమ్యూనిస్టులు విరుచుకుపడ్డారని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఖర్చులేని ఇజం, టూరిజం అని చెప్పారని వివరించారు. తాను చెప్పిన మాటలో తన ఆలోచనల్ని అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టిందన్నారు. నేను లాంగ్ బ్యాక్ టూరిజాన్ని ప్రమోట్ చేసేటప్పుడు అడ్డపడతా ఉంటే ఒకసారి ఉన్నాను. కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్, ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్, కట్ అందరూ ఫాలో కమ్మని చెప్పాను. అప్పుడు నా మీద కమ్యూనిస్టులు విరుచుకుపడ్డారు. కమ్యూనిజం లేదంటారు మీరు, ఇట్ ఈస్ ఎ రియాలిటీ, చాలా దేశాల్లో ఉందంటే కాదు, సంపద, పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను. నేను తెలంగాణ అసెంబ్లీలో వెరీ ఇంట్రెస్టింగ్, సిపిఐ సభ్యుడు కూనంనేని నాడు చంద్రబాబు అంటే కోపం వచ్చేది, నిజంగా ఖర్చు లేని ఇజం టూరిజమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. నేను చెప్పింది 30 ఏళ్ళు పట్టింది అర్థం చేసుకోవడానికి. మీకు కూడా 30 ఏళ్ళు పడితే చాలా సమస్య వస్తుంది, కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు అంతే. రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరు వద్ద సోమవారం అర్ధరాత్రి చనిపోయిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఏపీ సర్కారు సమగ్ర విచారణకు ఆదేశించింది. ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, హత్య చేశారని క్రైస్తవ సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. పాస్టర్ మృతదేహానికి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో 2 ప్రభుత్వ వైద్యులు, 2 క్రైస్తవ సమాజానికి చెందిన వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం చేశారు. కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు పోస్టుమార్టం వీడియో రికార్డు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని హైదరాబాద్ తరలించారు. ప్రవీణ్ పగడాల మృతిపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని డీజీపీని ఆదేశించారు. పాస్టర్ మృతిపై పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత ఎవరూ అపోహలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రవీణ్ గారి మరణం అన్నది చాలా బాధాకరమైన ఇష్యూ. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళ అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇమీడియట్గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక టీంను కూడా దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది. దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నానండి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టే దిశలో అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మద్యం కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని లోక్సభలో ప్రస్తావించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ కుంభకోణం ద్వారా ఆర్జించిన 4,000 కోట్ల రూపాయల సొమ్మును విదేశాలకు తరలించారని శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి కూడా చర్చించిన ఎంపీ ఢిల్లీలో పరిణామాలను సీఎంకు వివరించారు. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఏప్రిల్ 3న తీర్పు ఇవ్వనున్నట్టు హైకోర్టు తెలిపింది. ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణలో మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి పేరు లేదని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాల ఆధారంగా ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారని వివరించారు. ఈ వాదనలు విన్న కోర్టు ఏప్రిల్ 3న నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది. అప్పటి వరకు పిటిషనర్ను అరెస్టు చేయవద్దని సిట్ను ఆదేశించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు రంగా, మరో నిందితుడు ప్రశాంత్కు విజయవాడ సిఐడి కోర్టు ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధించింది. విజయవాడ జీజీహెచ్లో రంగాకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వారిని పోలీసులు సిఐడి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఇద్దరికి రిమాండ్ విధించగా విజయవాడ జైలుకు తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఓలుపల్లి మోహన రంగారావు A1 నిందితుడిగా ఉన్నాడు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అయిన తర్వాత రంగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతడు ఎక్కడున్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా రంగా నిందితుడిగా ఉన్నాడు.
భద్రాచలంలోని సూపర్ బజార్ సెంటర్లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలానికి చెందిన ఎస్కే మౌలానా అలియాస్ శ్రీపతి సేవా ట్రస్ట్ ద్వారా విరాళాలు సేకరించి పాత భవనంపైనే 2 సంవత్సరాలుగా కొద్దిగా 5 అంతస్తులు నిర్మించాడు. భవనం నాసిరకంగా ఉందని అనేకసార్లు చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేయగా స్థానిక అధికారులు పనులు ఆపివేయించారు. కొన్ని నెలల పాటు ఆగిన పనులు ఈ మధ్యనే తిరిగి ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం పెద్ద శబ్దంతో భవనం కూలింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పక్కనే ఉన్న ఐటీసీ నుంచి క్రేన్లు తెప్పించి స్లాబులు తొలగించే పనులు చేపట్టారు. ఈ క్రమంలో శిథిలాల కింద ఒకరు బతికి ఉన్నట్టు గుర్తించారు. వెంటనే వైద్య బృందాల్ని రప్పించి సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. 2023 ఏడాది తెలంగాణలో కలకలం రేపిన సరూర్ నగర్కు చెందిన అప్సరా హత్య కేసులో నిందితుడికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో 7 ఏళ్ల జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధించింది. బాధితురాలి కుటుంబ సభ్యులకు 10 లక్షలు పరిహారం ప్రకటించింది. సరూర్ నగర్లో ఉండే అప్సరకు మైసమ్మ ఆలయ పూజారి వెంకట సాయికృష్ణతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటికే సాయికృష్ణకు పెళ్లై ఓ కుమార్తె ఉండగా అప్సర తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించిన సాయికృష్ణ 2023 జూన్ 3న తన కారులో ఆమెను తీసుకెళ్లి శ్వాస ఆడకుండా చేసి చంపాడు. శవాన్ని తన ఇంటి వద్ద ఒక మ్యాన్ హోల్లో పడేసి సిమెంట్తో పూడ్పించాడు. తర్వాత అప్సర భద్రాచలం వెళ్తానంటే శంషాబాద్ వద్ద వదిలిపెట్టానని, అప్పటి నుంచి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందంటూ ఆమె తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు నిందితుడి సెల్ ఫోన్, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా సాయికృష్ణనే చంపినట్టు తేల్చారు. ఈ మేరకు ఆధారాలు సమర్పించగా కోర్టు అతడికి శిక్ష ఖరారు చేసింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వల్ల గాజాలోని పరిస్థితులు అధ్వాన్నంగా మారడంతో హమాస్కు వ్యతిరేకంగా పాలస్తీనా పౌరులు నిరసనకు దిగారు. హమాస్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు యుద్ధానికి ముగింపు పలికి అధికారం నుంచి వారు వైదొలగాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైన ఉత్తర గాజా, బీట్ లాహియాలోని రోడ్లపైకి చేరిన వందలాది మంది హమాస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము శాంతియుతంగా జీవించాలని భావిస్తున్నట్లు నిరసనకారులు తెలిపారు. బాంబు మోతలు, హత్యలు, వలసలు, ఆకలి కేకలతో తాము విసిగిపోయామన్నారు. ఈ నిరసన తమ పిల్లల భవిష్యత్తు కోసమేనని చెప్పారు. మొదట కొద్ది మందితో మొదలైన నిరసనకు తర్వాత వేలాదిగా మద్దతుదారులు హాజరయ్యారు. మహిళ దుస్తుల్ని పట్టుకుని లాగటం, ఛాతీ భాగాన్ని తాకటం అత్యాచార నేరం కిందకు రాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జిచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ తీర్పు ఇచ్చే సమయంలో అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నట్టు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్తో కూడిన సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కేంద్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్లో 2021 నవంబర్లో ఓ బాలికను బైక్పై ఇంటి వద్ద దింపుతామని చెప్పి 2 యువకులు అనుచితంగా ప్రవర్తించారు. బాలిక అరుపులు విని స్థానికులు అక్కడకు వెళ్లగా నిందితులు పరారయ్యారు. తర్వాత భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 376 కింద వారిని అరెస్టు చేయాలని కాస్గంజ్ ప్రత్యేక జడ్జి ఇచ్చిన ఆదేశాల్ని నిందితులు అలహాబాద్ హైకోర్టులో సవాలు చేశారు. వారి పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా మహిళ ఛాతీ భాగాన్ని తాకటం, దుస్తులు పట్టుకుని లాగటం అత్యాచారం కిందకు రాదని తీర్పిచ్చారు. ఈ తీర్పు వివాదాస్పదమైన వేళ సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటివి రాష్ట్రాల పరిధిలోని అంశాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. అలాంటి వాటిని అరికట్టేందుకు తగిన చట్టాల్ని రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పారు. ఆన్లైన్ గేమింగ్ సైట్లను నిషేధించడానికి కేంద్రానికి ఎంత సమయం పడుతుందని లోక్సభలో డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నకు అశ్విని వైష్ణవ్ ఈ మేరకు సమాధానమిచ్చారు. కేంద్రం నైతిక అధికారాన్ని ప్రశ్నించే హక్కు మారన్కు లేదని, రాజ్యాంగంలో నిర్వహించిన సమాఖ్య నిర్మాణం ప్రకారం దేశం పనిచేస్తోందని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్లపై చట్టాలను రూపొందించడానికి రాజ్యాంగం రాష్ట్రాలకు నైతిక అధికారాన్ని ఇచ్చిందని అశ్విని వైష్ణవ్ గుర్తు చేశారు. ఫిర్యాదుల ఆధారంగా కేంద్రం ఇప్పటికే 1410 గేమింగ్ సైట్లను నిషేధించిందని తెలిపారు.